నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఉండడం జరిగింది. మొన్న 28వ తారీఖున జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో జడా శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారామం అనే కార్యక్రమం, ఒక బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్న టీవీ రావణ్ అంటారు, ఆయన జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మా కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చి రావణ్ గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేదా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద మాట్లాడారని చెప్పి ఆయన్ని ఈరోజు చాలా దారుణంగా హైదరాబాద్ రాత్రి వెళ్ళి మన ఏపీ పోలీసులు పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం, ఇక్కడ ఎవరైతే హౌస్ ఆఫీసర్ ఉన్నారో ఎస్ఐ గారు తనతో మాట్లాడినా సరే ఇప్పటికొచ్చి మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. అంటే ప్రశ్న రావణ్ ఉన్నాడా లేదా మరొక సాయి కృష్ణ కేసులాగా ఇది కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని మా పార్టీ అనుమానిస్తూ ఉంది. నేను ఇక్కడ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చాలా లేట్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు రావణ్ ఇక్కడ ఉన్నాడా? ఉంటే చూపించాలి. నేను ఒక అడ్వకేట్గా కూడా వచ్చాను ఇక్కడికి. అంటే అడ్వకేట్గా ఒకళ్ళతో తీసుకోవాలి, తన స్టేట్మెంట్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఏ విధంగా సెక్షన్స్ వేశారు అనేది మేము కూడా చూడాలి. వీళ్ళ రిమాండ్కి ఇస్తా ఉన్నారా, లేకపోతే ఏవైనా కేసులు ఏం వేశారని తెలియకపోతే అసలు రావణ్ ఉన్నాడా లేదా ఏవైనా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక దాడులు జరగడం జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరి మీద కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వం మండిపడతా ఉంది. దానిలో భాగంగానే మన సాయి కృష్ణ కేసులో ఏం జరిగిందో చూసాం. కొట్టి చంపేసి ఎక్కడో పడేసి ఆయన కాల్చి బూడిద కూడా లేకుండా చేశారు. మరి రావణ్ బ్రతికే ఉన్నాడా? మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రావణ్ నేను ఇప్పుడు వెంటనే చూసి తీరాలి. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితేనే మా మీద కేసులు వేస్తూ ఉన్నారే. మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని కేసులు వేశారు మేము కూడా చూస్తాం. నిన్నటికి మొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని బాంచేద్ నా కొడక దమ్ముంటే నువ్వు రారా నా మీద పోటీ చేయి అంటే ఎక్కడికి పోయింది సమాజం? మరి ఎన్ని కేసులు వేశారు ఈ వ్యవస్థ? చెప్పాలి. ఈరోజు సమాధానం పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి. మరి నేను కూడా 2019లో పిఠాపురం నుండి కాకినాడ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. బాంచేద్ నా కొడక నేను కూడా నీతో కలిసి పోటీ.